ఈ కాలేజీలో చదవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఓసీ విద్యార్థులైతే అబ్బాయిలైతే కనుక 1,59,685 లోపు, అమ్మాయిలకైతే 1,61,141 లోపు రావాలండి. బీసీఏ విద్యార్థులకైతే 3,04,480 లోపు అబ్బాయిలకి, 3,07,602 లోపు అమ్మాయిలకి రావాలి. బీసీబీ అయితే 1,87,294 లోపు అబ్బాయిలకి, 1,90,015 లోపు అమ్మాయిలకి రావాలి. బీసీసీ అయితే కనుక 2,65,431 లోపు అబ్బాయిలకి రావాలి. ఇక బీసీడీ అయితే కనుక అబ్బాయిలకి 1,60,294 లోపు అబ్బాయిలకి, 1,67,274 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 1,71,120 లోపు అబ్బాయిలకి, 2,01,122 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,88,667 లోపు అబ్బాయిలకి, 2,90,272 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే అమ్మాయిలకి 2,70,436 లోపు, అబ్బాయిల విషయానికి వస్తే 2,67,827 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో నేను ప్రొవైడ్ చేసినవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి 2024కి సంబంధించి. సో ఈ డేటా ఆధారంగా మీ క్యాస్ట్ బట్టి మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ని అయితే సంప్రదించడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఈ మెడికల్లో సీట్ వస్తుందా రాదా, మేనేజ్మెంట్ కోటా అయితే ఎంత ఉంటుంది, సో ప్రైవేట్ కాలేజెస్లో ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈజీ అవుతుంది వర్క్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.